ఇప్పుడైతే మనీ అయితే ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం. మనం 20,000 ఇస్తే అన్న వాళ్ళు అయితే మనకు 32,000 అయితే ఇచ్చిండ్రు. ప్రైస్ వచ్చేసి 95.68 అయితే ఉంది. 20 డేస్కి అడిగినా అనమాట పర్మిషన్. 20 డేస్కి అయితే ఇయ్యనని చెప్తున్నాడు. సో చూద్దాం. పర్మిట్ అయితే వచ్చేసింది అనమాట. మనం 20 డేస్కి అడిగితే వీళ్ళు 10 డేస్కి మాత్రమే ఇచ్చింది అనమాట. ధర్నా చేస్తున్నారు ఏదో వీళ్ళ స్టైల్లో. ప్రభాస్ అనే పేరు మీద ఊరైతే కనిపించింది అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ప్రభాస్ అనే పేరు మీద ఊరు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్తూరు మహేష్ గౌడ్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ సోనాలి. ప్రజెంట్ అయితే మనం ఇండో నేపాల్ బార్డర్ దగ్గర అయితే ఉన్నాం. నిన్న మనం ఆఫ్టర్నూన్ అయితే వచ్చినాం అనమాట. కొంచెం పర్మిషన్స్ అవన్నీ తీసుకోవడానికి అండ్ మనీ ప్రాబ్లం కూడా ఉండే అనమాట. సో అందుకని ఈరోజు అయితే ఇక్కడ ఆగిపోయాను అనమాట. వన్స్ మన ఈ బార్డర్ దాటినామంటే మన కరెన్సీ వర్క్ చేస్తుంది, కానీ మన ఫోన్పే కానీ అవి కానీ యూపీఐ ట్రాన్సాక్షన్ అవి వర్క్ చేయదనమాట. వీళ్ళని అడిగాను అనమాట. అడిగితే వర్క్ చేయదని చెప్పారు. ఎందుకు రిస్క్ తీసుకోవడం, కొంచెం అమౌంట్ ఏమో మనది ఫోన్పే వర్క్ చేయట్లేదు అనమాట, వేరే అకౌంట్. అవన్నీ సార్ట్అవుట్ చేసేసుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 9:06 అయితే అవుతుంది. ఈ రోజు డేట్ వచ్చేసి 23 ఫిబ్రవరి 2025 సండే. ఈ రోజు అయితే మనం నేపాల్ లోపలికి అయితే ఎంట్రీ కాబోతున్నాం. వనపర్తి టు నేపాల్ రైల్లో ఈ రోజు డే 13 అనమాట. సో ఈ డేస్ అయితే అస్సలు గుర్తుండట్లేదు. ఒక రోజు అటు ఇటు అయినా కొంచెం అడ్జస్ట్ చేసుకొని మాక్సిమం కరెక్టే చెప్తాను. ఇప్పుడైతే మనం నేపాల్ లోపలికి అయితే ఎంట్రీ కాబోతున్నాం. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే, నేను బైక్ పైన వెళ్తున్నా కాబట్టి బైక్ ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్ ఇవన్నీ ఉంటే సరిపోతాయని అన్నారు. సో మేబీ మనకేం తెలియదు, అక్కడ వెళ్ళాక తెలుస్తుంది. బైక్ పొల్యూషన్ కూడా తెచ్చుకున్నా నేను. అండ్ ఎంట్రీగా సో ఇప్పుడు ఇంటర్నేషనల్ బార్డర్ కాబట్టి వేరే దేశం వెళ్తున్నాం కాబట్టి సో నార్మల్ గా తెలియని వాళ్ళకి ఏమంటారంటే, సో బ్రదర్ నీకు పాస్పోర్ట్ ఉందా, వీసా ఉందా అని అడుగుతారు అనమాట. సో నేపాల్ మన పక్క కంట్రీ కాబట్టి నేపాల్ వెళ్ళడానికి మనకు పాస్పోర్ట్ కానీ వీసా కానీ ఏం అవసరం లేదనమాట. జస్ట్ ఆధార్ కార్డు కానీ ఓటర్ ఐడి కానీ ఎనీ ఇండియన్ ఐడెంటిఫికేషన్ కార్డు ఉంటే సరిపోద్ది అనమాట. సో మన దగ్గర అయితే ఇప్పుడు ఆధార్ కార్డు ఉంది, ఓటర్ ఐడి ఉంది, పాన్ కార్డు ఉంది, అన్ని ఉన్నాయి అనమాట. డ్రైవింగ్ లైసెన్స్ అన్ని ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం అడుగుతారు అనేది మీకు అయితే అప్డేట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే మనీ అంతా ఉన్నాయి. నేనైతే ఒక 20,000 తీసుకుందాం అనుకుంటున్నా. మన కరెన్సీలో 20,000 ఇద్దాం అనుకుంటున్నా. సో మనకు వాళ్ళు 32,000 అయితే ఇస్తారనమాట. నేపాలీ కరెన్సీలో 32,000 అయితే ఇస్తారు. సో ఇప్పుడైతే 20,000 ఫస్ట్ వెళ్ళి ఏటీఎం నుంచి డ్రా చేసి సో వాళ్ళకి ఇస్తే మనకి 32,000 అయితే నేపాలీ కరెన్సీ అయితే ఇస్తారనమాట. ఇప్పుడు తొందరగా వెళ్ళి మనం నేపాలీ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఇండియన్ కరెన్సీ ఇచ్చి నేపాలీ కరెన్సీ అయితే ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఒకవేళ ఫోన్ పే నుంచి అయితే 1% ఏమో తీసుకుంటారంట. సో ఎందుకు రిస్క్, ఇక్కడ పక్కనే ఏటీఎం ఉంది, ఏటీఎంలో వెళ్ళి మనీ విత్డ్రా చేసి వాళ్ళకైతే ఇచ్చేద్దాం. ఎంత తొందరగా వెళ్తే అంత తొందరగా అయితే మనం నేపాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతాం. యాక్చువల్గా నేను వచ్చిన టైంకి ఆల్మోస్ట్ ఒక 200 కిలోమీటర్స్ వెళ్ళిపోలేదు నిన్న. కాకపోతే టైం సెట్ కాదు కదా, సో కొంచెం ఆలోచించి కొంచెం టైం తీసుకొని వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే మనీ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు. నిన్న ఉండే అనమాట. సో ఇంకా అట్లో ఇట్లో అడ్జస్ట్మెంట్ అయితే వేసుకున్న ఫ్రెండ్స్ కు వాళ్ళకి ఇలా కాల్ చేసి. సో ఇప్పుడైతే మనీ పరంగా అయితే ఏం ప్రాబ్లం లేదు. బైక్ అయితే లగేజ్ మౌంట్ అయితే చేసేసిన అనమాట. సో ఏం మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం నేపాల్ కి. ఫోన్ పే అయితే వేసేసినాం మనం. వాళ్ళైతే ఇప్పుడు మనం క్యాష్ లెక్క పెట్టి ఇస్తున్నారు అనమాట. మోస్ట్లీ ఎక్కడ పోయినా ఇక్కడ బార్డర్ దగ్గర ఎవరు ఇస్కే పాస్ भी मिलेगा ना पैसा, मतलब एक्सचेंज इधर नेपाल अंदर लेंगे तो अगर आप बहुत ज्यादा अंदर जाएंगे तो कुछ कटेगा. कितना कुछ कटेगा, अपना कमीशन सब देंगे. अच्छा, जैसे भी यहाँ के नेपाली पैसा पूरे पूरे लेकर जाएंगे तो नहीं देंगे. अच्छा, रिकॉर्डिंग कर रहे हैं क्या? రికార్డింగ్ కరా. 32,000 అయితే ఇచ్చింది అనమాట. ఈ ఒకసారి మనం కౌంట్ చేసుకుందాం, ఎంత కరెక్ట్ ఉన్నాయో లేదో చూసుకుందాము. ఇప్పుడైతే మనీ అయితే ఎక్స్చేంజ్ చేసేసుకున్నాం. మనం 20,000 ఇస్తే అన్న వాళ్ళు అయితే మనకు 32,000 అయితే ఇచ్చిండ్రు. సో 1000 का नोट नहीं है पूरा, नहीं पूरा नहीं है, कम ही दे दिया ना, 3 ही दे दिया, ज़्यादा नहीं है. సో మొత్తం అయితే ఎక్కువ అయితే 100 నోట్స్ అయితే 15 ఇచ్చిండు, మిగతా అన్ని 500 ఇచ్చిండు. సో 1000 రూపాయల నోట్లు 3 ఇచ్చిండు అనమాట. సో ఇప్పుడు మొత్తం 32,000 అయితే ఉన్నాయి మన దగ్గర. సో ఇవి బస్ వద్దానా 20 दिन के लिए. థ్యాంక్ యూ భయ్యా. మనం హోటల్ దగ్గరే మన ఓనర్ అనమాట. पहले दिखा दिया वीडियो में, गोप्रो में आ गए ना, मैं इधर से दिखा दिया, मैं बॉर्डर में यही मिलेगा इधर. సో ఇతనే అనమాట ఓనర్. సో అన్న మన దగ్గర ఈయన దగ్గర అయితే ఇప్పించాను అనమాట. మనకైతే అమౌంట్ 20,000 ఇస్తే మనకు 32,000 అయితే ఇచ్చిండు. 32,000 అయితే ఇచ్చారనమాట. కొంత అమౌంట్ అయితే తీసుకున్నాను అనమాట. మిగతా మొత్తం బ్యాగ్లో అయితే పెట్టేస్తున్నా. సో మన మతిమరుపుతోటి క్యాష్ ఎక్కడైనా వాడేస్తాను అనమాట నేను. సో అందుకనే టాప్ బాక్స్ తెచ్చుకున్నది కూడా అందుకే సేఫ్టీ ఉంటుందని. సో ఇంకా ఇప్పుడు అక్కడికి వెళ్ళాక ఏమేమి డాక్యుమెంట్స్ అడుగుతారు అనేది మనకి ఇప్పుడు చూద్దాం అనమాట. సో ఫుల్ ట్యాంక్ అయితే చేయించేస్తున్నాం. టైం ఇప్పుడు 9:30 అవుతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్లో మనం బార్డర్కి అయితే వెళ్ళిపోతాం. ఫీల్ ఇక్కడే ఫిల్అప్ చేయించుకుంటే బడ్జెట్లో అయిపోద్ది కదా అని ఫిల్అప్ అయితే చేయించేస్తున్నాం. ఇక్కడైతే 90
कहाँ कहेंगे भाव बट्टे नहीं घटेगा 8 लीटर कर दो 8 800 हाँ कर दो 800 कर दो हाँ बस సో 8.38 లీటర్స్ అయితే కొట్టించినాం 800 రూపాయలు అయితే అయ్యిందనమాట ప్రైస్ వచ్చేసి 95.68 అయితే ఉంది 10 రూపీస్ అయితే డిఫరెంట్ వస్తుంది మన తెలంగాణకి ఉత్తరప్రదేశ్కి అయితే ఫ్యూయల్ ప్రైస్ అయితే డిఫరెన్స్ నేపాల్కి ఎంట్రీ కావడానికి ట్రక్స్ అన్నీ అయితే వెయిట్ చేస్తున్నాయి. ఒకసారి పర్మిట్ రాగానే ఇవి కూడా నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోతాయి. పెట్రోల్ ఒప్పుకుందాం రిటర్న్ వెళ్ళి పోపించుకొని మళ్ళీ అయితే బార్డర్ సైడ్ అయితే వెళ్తున్నాం. సో ఫైనల్గా అయితే వచ్చేసినాం ఇండియా నేపాల్ బార్డర్ దగ్గరికి. ఇదైతే బార్డర్ అనమాట. ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇండియన్ ఆర్చ్ కనిపిస్తుంది కదా, ఇది మన ఇండియాది అనమాట ఇది. సో ఇది బార్డర్ ఉసి సైడ్ మే టీకే. సో ఇక్కడ వెళ్ళి మనం పర్మిషన్ అయితే తీసుకోవాలన్నమాట. అవతలకి వెళ్తే నేపాల్. సో పర్మిషన్ ఎక్కడ తీసుకోరు అయ్యా, ఇలా అడుగుదాం. బస్సులో వస్తే మాత్రం ప్రతి ఒక్కరు ఇట్లా అయితే పర్మిషన్ తీసుకోవాలన్నమాట. మీ ఆధార్ కార్డ్ తీసుకొని చూపించాలి. సార్ सर परमिट किधर लेना सर? बाइक का परमिट किधर लेना? नेपाल जाना है। हाँ मैं तेलंगाना से आया। तेलंगाना से आए? हाँ आपके पास आईडी है? हाँ आईडी सो టాబాక్స్ అందుకే తెచ్చుకున్నాను అనమాట. ఆధార్ కార్డ్ చూపిస్తే మోస్ట్లీ అలో చేస్తారు. సో ये आधार कार्ड है? कोई ड्रोन तो नहीं है आपको? नहीं, ड्रोन तो कुछ भी नहीं है, ड्रोन नहीं है, खाली फ़ोन है. या कितने दिन का टूर है? मतलब 15 दिन हो जाएगा. 15 दिन का टूर. हाँ तो देखो यहाँ से 200 मीटर आगे 200 मीटर. हाँ सारा ऑफिस है. हाँ आपको सारी जानकारी मिलेगी. हाँ ठीक है सर. हाँ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డ్రోన్ ఉంటే అలవ చేయరా ఏంటి? పెద్దగా చెక్కింగ్ అయితే ఏం చేయలేదు మన బైక్కి. సో ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం ఇంకా. లెట్స్ సీ. ఇదైతే మన ఇండియన్ ఎంట్రన్స్ అనమాట. ఇండియా నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయినాం మనం. ఇప్పుడైతే మనం నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం. ఇక్కడైతే ఎవ్వరు ఆపట్లేదు. సో ఫైనలీ మనం అయితే ఎంటర్ అయిపోయినాం నేపాల్కి. వాటర్ దగ్గర ఒక ఫోటో దిగేది ఉండే. ఇక్కడే పర్మిషన్ తీసుకోవాలి మనం. బైక్ పర్మిషన్ తీసుకోవాలి ఇక్కడే. సేఫ్ అయితే బండి పార్కింగ్ చేద్దాం. నేపాల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాము. అది ఇండియా నేపాల్ బార్డర్ అనమాట. సో మనమైతే ఇప్పుడు నేపాల్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. అక్కడ వెనకాల కనిపిస్తున్నాయి కదా బస్సులు, అవన్నీ అదంతా ఇండియా అనమాట. సో ఈ ఆర్చ్ నుంచి ఇతనికి వచ్చినమ్మడే ఇది మొత్తం నేపాల్ అనమాట. సో ఇక్కడంతా పర్మిషన్ అయితే తీసుకుంటున్నారు, పర్మిట్ అయితే తీసుకుంటున్నారు ఈ యూపీ వాళ్ళందరూ నేపాల్ వెళ్ళాలంటే. సో మనకు బైక్స్ కాబట్టి చాలా రోజులు ఉంటుంది కాబట్టి బన్సార్ అనేది. సో టూరిస్ట్ కాబట్టి కొంచెం ఎక్కువ వేరే రూల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇప్పుడైతే వెళ్దాం, ఏమేమి అడుగుతారో చూద్దాం, ఎన్ని రోజుకి ఇస్తాడో చూద్దాం. ఇవైతే నా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఆధార్ కార్డ్ అనమాట. 11EQ7730. कौन गाड़ी है? हाँ कार है क्या है? तेलंगाना. किधर है? तेलंगाना बाइक में बाइक है. हाँ कहाँ जाएंगे? नेपाल पूरा घूमने के लिए. कितना लगेगा? हाँ 20 दिन 20 दिन? हाँ कहाँ 20 दिन बनेगा? मतलब गाड़ी का कुछ प्रॉब्लम हो जाता, लेट हो जाता ना, इसलिए 20 दिन नहीं मिलता है. हाँ 10 दिन लीजिए. कहाँ घूमेंगे? पूरा घूमना है इसलिए. काठमांडू भी जाएंगे? हाँ इसलिए काठमांडू पहले कहाँ जाएंगे? पूरा लुम्नी, पोखरा से काठमांडू पूरा, मतलब पूरा एक दिन घूम के जाना पड़ेगा. 20 दिन? हाँ 20 दिन को मिलेगा नहीं. आपको वहाँ जाकर कहीं भंसार में थपा दीजिएगा. मतलब पता नहीं, इसलिए इधर ही दे दो. काठमांडू में भंसारता है. 20 days కి అడిగినా అనమాట పర్మిషన్. 20 days కి అయితే ఇయ్యనని చెప్తున్నాడు. సో చూద్దాం, ఎందుకంటే చెప్పలేం. లాస్ట్ టైమే 5 days అనుకోండి, 10 days అయింది లదాఖ్ అప్పుడు. బైక్ ఖరాబ్ వచ్చి, హెల్త్ ఖరాబ్ అయ్యి. బైక్ के लिए बंसार 20 दिन के चाहिए सर. मतलब वो बोला 10 दिन का मिलेगा. मतलब टूरिस्ट है ना, पूरा घूम के जाना पड़ेगा. बाइक का कुछ प्रॉब्लम हो जाए तो लेट हो जाता, इसलिए 20 दिन चाहिए बोला. हाँ वो नहीं दे रहा, 10 दिन देगा सर. हाँ ठीक है సార్. ఇప్పుడు ఇస్తాడా ఇయర్ అనేది మ్యాజిక్. 20 days ఇస్తాడా ఇయర్ అనేది ఇప్పుడే టార్గెట్ అనమాట. बोल दिया 20 दिन के लिए. 20 दिन का? ఇక్కడ అయితే ఇగో ఎంట్రీ కాగానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే ఫస్ట్ ఇక్కడ చెక్ చేస్తున్నారు అనమాట. బండి నెంబర్ రాసి ఎన్ని డేస్ కానీ ఇట్లా ఒక స్లిప్ అయితే ఇస్తున్నారు. ఈ స్లిప్ తీసుకోగానే ఇక్కడికి వెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట. లైన్లో నిలబడి ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ అమౌంట్ తీసుకున్నారనమాట. 5th గేట్ దగ్గర. సో ఇక్కడ నుంచి తీసుకున్న తర్వాత ముందర రెడ్ కలర్ బిల్డింగ్ అనిపిస్తుంది కదా, అక్కడ వెళ్ళి
రోడ్ ట్యాక్స్ అయితే కట్టాలంట బైక్కి. ఫస్ట్ అయితే ఇది తీసుకున్నాం, బనానా 20 दिन పర్మిట్ అయితే వచ్చేసింది అనమాట. మనం 20 డేస్కి అడిగితే వీళ్ళు 10 డేస్కి మాత్రమే ఇచ్చింది అనమాట. ఇంకా 10 డేస్ ఎక్స్ట్రా కావాలంటే మాత్రం మళ్ళీ కాఠ్మండు ఎయిర్పోర్ట్లో వీళ్ళైతే ఎక్స్టెండ్ అయితే చేస్తారనంట. ఇప్పుడైతే మనకు 10 డేస్కి మనకు 2000 రూపీస్ అయితే తీసుకున్నారనమాట నేపాలీ కరెన్సీలో మనకైతే 2000 రూపీస్ అయితే తీసుకున్నారనమాట. ఇప్పటి నుంచి మొత్తం నేపాలీ కరెన్సీలోనే చెప్తాను. సో దాన్ని మీరు మైనస్ చేసుకుంటే 1.6 మనకు 1 రూపీ అయితే వీళ్ళది 1.6 రూపీస్ అనమాట. సో దాంట్లో మీరు క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. మనకు 2000 రూపీస్ అయితే అయిందనమాట నేపాలీ కరెన్సీలో. సో మళ్ళీ అక్కడ కాఠ్మండులో తీసుకోవాలనుకుంటే 10 డేస్కి మళ్ళీ 2000 అవుతుంది. ఇప్పుడైతే మనం మళ్ళీ రోడ్ పర్మిట్ అయితే తీసుకోవాలన్నమాట. అంటే రోడ్ ట్యాక్స్ అయితే కట్టాలన్నమాట. అది కూడా 2000 అవుతుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడైతే మనకు 2000 రూపీస్లో ఇచ్చేసారు. జస్ట్ ఈ పర్మిట్ కోసం జస్ట్ మన ఒరిజినల్ ఆర్సీ కార్డ్ చూపిస్తే సరిపోతుంది అంతే. డ్రైవింగ్ లైసెన్స్ అడగట్లేదు, ఇన్సూరెన్స్ అడగట్లేదు, పొల్యూషన్ అడగట్లేదు, ఆధార్ కార్డ్ ఏం అడగట్లేదు. జస్ట్ అక్కడ ఫస్ట్ చూపించేటప్పుడేమో రిసిప్ట్ రాశారు కదా, అక్కడైతే జస్ట్ ఆధార్ కార్డ్ చూసింది అంతే. ఆర్సీ మ్యాక్సిమం ఒరిజినల్ ఆర్సీ ఉంటే అంతే అయిపోతుంది. సో ఇంక ఇప్పుడు వెళ్ళి రోడ్ పర్మిట్ అయితే కట్టేద్దాం. రోడ్ ట్యాక్స్ కట్టేసి ఇంకా స్టార్ట్ అయిపోతాం నేపాల్ లోపలికి. ఆల్రెడీ నేపాల్లోనే ఉన్నాం కానీ మొత్తం ఇంకా మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం అంతే. ఇంకా జస్ట్ ఒరిజినల్ ఆర్సీ ఉంటే సరిపోతుంది. బెస్ట్ మీకు కూడా ఎక్స్పీరియన్స్ అవుతుంది. 20 డేస్కి చేపిస్తా అన్నాడు కానీ సో నేను మనకి ఇవ్వలేదు ఫస్ట్. తర్వాత మనం కాఠ్మండులో చేయించుకుందాం. అక్కడ ఏం రూల్స్ ఉంటాయి మీకు చూపించడానికి అయితే తీసుకోలేదన్నమాట. ఇక్కడ అడిగాను, ఇవ్వలేదు. 20 డేస్కి 10 డేస్కి ఇచ్చాను అనమాట. ఇంకా 10 డేస్ అక్కడ కాఠ్మండులో వెళ్ళి చేసుకో ఎయిర్పోర్ట్లో అంటున్నారు. సరే చూద్దాం, మనకు కూడా ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. చూద్దాం మనం 10 డేస్లో వెళ్ళగలుగుతామా లేదా అనేది మనకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఇంకా ఇప్పుడైతే వెళ్దాం. 10 డేస్కి అయితే ఇచ్చింది ఇప్పుడు పర్మిట్. 10 డేస్కే ఇచ్చిన అంతే. రోడ్ ట్యాక్స్ కూడా కట్టేసినాం అనమాట. రోడ్ ట్యాక్స్ కి మనకు రోడ్ ట్యాక్స్ రిసిప్ట్ అయితే ఇట్లా ఇచ్చింది అనమాట. సో దీంట్లో కూడా మనకు 2000 కనిపిస్తుంది కదా, 2000 రూపీస్ అయితే కట్టినాం అనమాట. సో బన్సార్ కి 2000, రోడ్ ట్యాక్స్ కి 2000, మొత్తం 4000 రూపీస్ అయితే కట్టినాం అనమాట పర్మిషన్ తీసుకోవడానికి. నేపాల్ లోపలికి ఎంట్రీ కావాలంటే, నేపాల్ లో 10 డేస్ తిరగాలంటే ఒక బైక్ కి 4000 రూపీస్ అయితే అవుతుంది. అది నేపాల్ కరెన్సీలో. మీరు ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకోండి. ఎక్కడైనా తిరగొచ్చు 10 డేస్, ఇంకెవ్వరు ఆపరు. సో ఇప్పుడు మనం నేపాల్ లో తిరగాలంటే మనకు మన ఇండియన్ ఆర్సీ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఇన్సూరెన్స్, పొల్యూషన్ ఏం చూపే అవసరం లేదనమాట. వాళ్ళు ఏం అడిగినా ఇవే అడుగుతారు అనమాట. ఈ 3 పేపర్లే. మనం ఎంత పేమెంట్ చేసినాం అది బన్సార్ అడుగుతారు, అండ్ కింద రోడ్ ట్యాక్స్ కట్టినాం కదా, ఈ 3 రిసిప్ట్ అయితే అడుగుతారు అనమాట. సో ఎక్కడ పోలీస్ కానీ, ఆర్మీ కానీ ఎవరు అడిగినా ఈ 3 చూపించాలన్నమాట మనం. ఇంకా మనం అయితే స్టార్ట్ అయిపోదాం. టైం ఎంత అవుతుంది తెలుసా? టైం 11:52 అవుతుంది. టైం అయితే సేమే ఉంది, ఏం చేంజ్ కాలేదు టైం అయితే. సో ముందరికెళ్ళి ఇంకొకటి సిమ్ ఒకటి తీసుకోవాలన్నమాట. సిమ్ తీసుకుంటే అయిపోతుంది మనకు. సిమ్ ఒకటే పెండింగ్ ఉంది. సో సిమ్ అయితే తీసేసుకున్నాము. 450 రూపీస్ అయితే అయింది మన ఇండియన్ కరెన్సీలో అయితే మాత్రం. నేపాలీ కరెన్సీలో అయితే 70 రూపీస్ అయితే అయింది. 100 మినిట్స్ కాల్స్ ఏమో నేపాలీ అంట. మనకు ఇండెక్ట్ చేయాలంటే మినిట్ కి 10 రూపీస్ అయితే కట్ అవుతుంది అంట. సో చేయొద్దు అన్నారు. వాట్సాప్ కాల్ చేసుకుంటే అన్లిమిటెడ్ అంట. సో ఆ వాట్సాప్ కాల్ యూజ్ చేసుకుందాం. డాటా అయితే అన్లిమిటెడ్ 7 డేస్ కి. మొత్తం మనకు 70 రూపీస్ అయితే పడ్డది నేపాల్ కరెన్సీలో. 450 రూపీస్ ఇండియన్ కరెన్సీలో. ఇక్కడ బార్డర్ అనమాట, ఇక్కడ కనిపిస్తుంది కదా, అది నేపాల్ ఆర్చ్. ఇది మొత్తం బన్సార్ పర్మిట్ అంతా చేసేది. అక్కడ కనిపిస్తుంది కదా నేపాల్ ఫ్లాగ్. అండ్ ఇక్కడే మనం అయితే చేయించింది సైడ్ నేపాల్ ట్రావెల్ అండ్ టూర్స్ దగ్గర. సో ఇంకా బైక్ తీసుకొని స్టార్ట్ అయిపోదాం. నెట్ అయితే వస్తుంది, సిగ్నల్ వచ్చేసింది. ఆర్మీ వాళ్ళు ఉన్నారు ఇక్కడ. నేపాల్ ఆర్మీ అయితే ఇక్కడ మనకి వెల్కమ్ అయితే చెప్తుంది. మోస్ట్లీ చెక్ చేస్తారా? మనకి చెక్ చేయరు మోస్ట్లీ. सर कैमरा ऑफ करना। ఫైనల్గా అయితే మనం వచ్చేసినాం నేపాల్ లోపలికి. సో ఇందాక అక్కడ ఆర్మీ వాళ్ళు ఆపారు కదా, సో చెక్ పోస్ట్ అనమాట అది, నేపాల్ చెక్ పోస్ట్. ఓ నీ అంకం, మరి మా దేశంలో అంటే మీ దేశంలో కూడా ఇట్లనే ఉన్నారు ఏంద్రా నేపాల్లో. చెకింగ్ అయితే అయిపోయింది అనమాట. ఏం లేదు, బన్సార్ ఉందా లేదా అని చెక్ చేసారు, పర్మిట్ ఉందా లేదా అని చెక్ చేసి అంతే. అక్కడ వీడియో తీయొద్దు అన్నారు. అసలు ఏం అర్థమైతే లేదు తెలుసా. మోస్ట్లీ మన ఇండియా లాగానే ఉంది, మన భారతదేశం లాగానే ఉంది. కానీ ఇంకా వీళ్ళ భాష మోస్ట్లీ అందరికి హిందీ, ఇంగ్లీష్ వస్తుంది. అమౌంట్ కొంచెం ఇంకొక 10-15,000 ఎక్స్ట్రా తీసుకుని ఉంటే అయిపో అనిపిస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర 32,000 లో 4,000 ఎగిరిపోయాయి. సో గాయ్స్ నేను ఫిక్స్ అయినది ఏంటంటే ఓన్లీ మెయిన్ ప్లేసెస్ చూసుకొని వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన దగ్గర చాలా బడ్జెట్ అయితే తక్కువ ఉంది. పోక్రా 157 కిలోమీటర్స్ అయితే ఉంది. స్ట్రైట్ వెళ్ళాలంట మనము. వీళ్ళేంది నిరసన చేస్తున్నారా? ఇవి లేదు, ధర్నా చేస్తున్నారు ఏదో వీళ్ళ స్టైల్. వీళ్ళ ధర్నా చేసే పద్ధతి కూడా కదండి చాలా డిఫరెంట్ అయితే ఉంది. ధర్నానం వాళ్ళు ఏదో తెలియదు, వాళ్ళ భాష మనకు రాదు కదా. సో ఇదే హోటల్లో, ఇదే రెస్టారెంట్లో మనం అయితే ఫుడ్ అయితే తిన్నాము. దీని యొక్క నేపాలీ కరెన్సీలో ఎంత తెలుసా? గెస్ చేయండి.
200 రూపీస్ అయితే అయ్యింది. సో 170 రూపీస్ టమాటా రైస్ అండ్ 30 రూపీస్ వాటర్ బాటిల్ 200 చేసేసి రౌండ్ ఫిగర్. రోడ్ కండిషన్ అయితే ఇట్లా ఉంది. మేబీ నెక్స్ట్ ఇయర్ ఎవరైనా రావాలనుకుంటే మేబీ అప్పటికల్లా సెట్ అయిపోతుంది రోడ్, కానీ చెప్పలేము. ఇంకా ల్యాండ్ స్లైడ్ కానీ వర్షాకాలం ఫుల్ వర్షాలు పడితే మాత్రం ల్యాండ్ స్లైడ్ అయ్యి మొత్తం కొండ అయితే ఘోరంగా ల్యాండ్ స్లైడ్ అయిపోతాయి అనమాట. అలా సేవ్ పడిన తర్వాత ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. ఈ బ్రిడ్జ్ పైన అయితే మనం రోడ్ అయితే క్రాస్ చేయాలి. ఈ బ్రిడ్జ్ పేరు వచ్చేసి కలిగండాకి బ్రిడ్జ్. ఓర్ని అక్క ఏం రైట్ లో ఉంది ఇది. కోతులు, నేపాలి కోతులు చూడండి ఎట్లున్నాయి, కొంచెం డిఫరెంట్ ఉన్నాయి. కింద మాత్రం వాటర్ ఫ్లోయింగ్ చూడండి. ఎటు పోతుంది ఇది? ఇటు పోతుంది. ఇక్కడ నుంచి అటు పోతుంది. బ్రిడ్జ్ వాళ్ళే ఉంది. ఫోటో తీసుకునే బాగుండు. ఇక్కడ పోఖ్రా ఇక్కడ నుంచి వచ్చేసి ఇంకా 140 కిలోమీటర్స్ అయితే ఉంది. టైం వచ్చేసి 3:54 అయితే అవుతుంది. సో మనం వెళ్తుంటే ఈ రూట్ లో వెళ్తుంటే మాత్రం ప్రభాస్ అనే పేరు మీద ఊరు అయితే కనిపించింది అనమాట. ఫస్ట్ టైం చూస్తున్నా నేను ప్రభాస్ అనే పేరు మీద ఊరు. సో ఇది ఈ ప్రభాస్ అనే ఊరు అనమాట. చాలా పెద్దగానే ఉంది. నేను నేపాల్ ఎంట్రీ అయిన దగ్గర నుంచి మెయిన్ సిటీస్ దాటిన తర్వాత విలేజెస్ ఉంటాయి కదా, ఈ విలేజెస్ చూసిన తర్వాత మెయిన్ సిటీ ఒక పెద్ద ఊరు చూడడం అంటే ఇదే అనమాట. ఎంత పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి ఈ ఊర్లో. బాహుబలి ప్రభాస్ పేరు మీద ఒక ఊరు అయితే చూస్తున్నా. సో డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ చేయండి. అండ్ ఎప్పుడైనా నేపాల్కి వచ్చినప్పుడు ఈ ఊరు పేరు అయితే చూసిందా లేదా అనేది కామెంట్ చేయండి. అండ్ ప్రభాస్ పేరు మీద ఇది ఒక్క ఊరే ఉందా, ఇంకేమైనా వేరే ఊరు ఉన్నాయన్నది ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఓకేనా? అట్లా రీచ్ అయిపోయినాం. మాట్లాడంగా ఈ రూమ్ అయితే మనకు నేపాలీ కరెన్సీలో 800 రూపీస్ అయితే వచ్చింది అనమాట. మన ఇండియా కరెన్సీలో ఆల్మోస్ట్ ఒక 500 రూపీస్ అయ్యింది. సో ఇంకా ఈ రోజు పడుకొని అన్ని ఎడిటింగ్ చేద్దాం అనమాట. సో ఈ రోజు బార్డర్ క్రాస్ అయింది, అవన్నీ అయితే ఎడిట్ చేయాలి. ఇంకా ఇప్పుడు మనం Day 5 వీడియో అయితే ఎడిట్ చేయాలి, ఫుల్ వీడియో అయితే. ఇంకా షార్ట్ వీడియోస్ అదే రీల్స్ వీడియోస్ అయితే ఇప్పుడు అప్పుడే ఎడిట్ చేసేస్తున్న టైం దొరికినప్పుడు. సో ఈ రోజు Day 1 అనమాట. ఇంకా 9 days రిమైనింగ్. 9 days అయితే మిగిలింది అనమాట మనం నేపాల్ లో తిరగడానికి. 9 days అయిపోతే మనకు పర్మిట్ అదే బన్సార్ అయితే కంప్లీట్ అయిపోతుంది. పర్మిట్ అయితే కంప్లీట్ అయిపోతుంది. అది మనం తీసుకున్నాం కానీ నిన్న బన్సార్ అది 9 days మాత్రమే మిగిలి ఉంది అనమాట. ఏం తిరిగినా ఈ 9 days లోనే తిరగాలి. ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకోవాలంటే కాఠ్మండు ఉంటుంది. కాఠ్మండుకి వెళ్ళి అక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తారంట. సో చూద్దాం అది కూడా ప్రాసెస్ ఎట్లుంది. అవసరం అయితే తీసుకుందాం, లేదంటే లేదు. ఎందుకంటే మన దగ్గర నేపాలీ కరెన్సీ కూడా లేవు, చాలా తక్కువ అయితే ఉన్నాయి. సో దాంట్లోనే పొదుపుగా అయితే ఖర్చు చేసుకున్నాం. ఫైనల్ గా అంటే ఎంటర్ అయిపోయినాం నేపాల్ కి. సో 4 years నుంచి డ్రీమ్ ఉండే అనమాట నేపాల్ కి ఎంటర్ కావాలని. హోప్ వీడియో అయితే మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం పక్క లైక్ చేసి అండ్ వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఇన్స్టాగ్రామ్ లో ఫాలో చేయండి. ఈ వీడియోకి అయితే ఇంత ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. జై హింద్.